పుష్పరాజ్ ప్రపంచం గాడ్జిల్లా విధ్వంసం కొనసాగుతూనే ఉంటది. సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో ఒక డైలాగ్ ఉంటది పోకిరిలో. ఎవడ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో అటువంటి ఫ్యూజులు ఎగిరిపోయే రికార్డు హిస్టరీలో ఉండడం వేరు, తనే హిస్టరీగా మారడం వేరు. మీకు రెండు విషయాలు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు, ఆయన ఫోటో లేని ఇల్లు లేదు. ఇప్పటికీ కూడా ఆయన్ని దేవుడిగా కొలుస్తూనే ఉంటారు. ఆయన చేసిన మంచి పనులు ఏంటంటే రూ. 2 బియ్యం పథకం పెట్టడము, ఆయన చేయని పాత్ర అంటూ లేకపోవడం. ఇక రెండవ ఎక్స్ప్లెనేషన్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన జనాల గుండెల్లో నిలిచిపోయారు, ఆయన ఒక హిస్టరీ కింద ఉండిపోయారు. ఏంటంటే ఆరోగ్యశ్రీ పెట్టడము, 108 మనకు అందించడం. ఇక థర్డ్ హిస్టరీ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఏకంగా గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నారు. ఇక ఫోర్త్ హిస్టరీ ఏంటంటే డబ్బు ఎలా సంపాదించి ఎలా దాచుకోవాలి, ఎలా దోచుకోవాలని ఆలోచించే మనుషులున్న ఈ రోజుల్లో డబ్బుని ఎలా పంచాలని ఆలోచించే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అయ్యి ఒక హిస్టరీని క్రియేట్ చేశారు ఆయన. ఇక ఫిఫ్త్ హిస్టరీ అంటే యావత్తు ప్రపంచం అంతా మన వైపు చూసేలా చేసిన బాహుబలి 2. రాజమౌళి గారు, ప్రభాస్ గారు కష్టపడి తెరకెక్కించిన కళాఖండంతో ప్రపంచం అంతా మన వైపు చూసేలా చేసి హిస్టరీ క్రియేట్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్. ఇక ఆరో హిస్టరీ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు పోటీ పడి నటించి ఎవరికి వారే తగ్గకంట యాక్ట్ చేసి ఆస్కార్ అవార్డు తెచ్చిన త్రిబుల్ ఆర్. ఇక ఏడవ హిస్టరీ ఏంటంటే జాతీయ అవార్డు కొట్టుకొచ్చిన అల్లు అర్జున్ పుష్పరాజ్ పార్ట్ 1తో. ఎనిమిదవ రికార్డు ఏంటంటే హిస్టరీ, ఒక్క సినిమా ఒక్కసారి 200 కోట్ల క్లబ్ ఎంటర్ అవుతుంది కానీ 2 times ఎంటర్ అయ్యే అవకాశం లేదు. అలా జరగలేదు ఇంతవరకు. నెక్స్ట్ హిస్టారికల్ హిస్టరీ ఏంటంటే ఏ సినిమా అయినా సరే 200 కోట్ల క్లబ్ లో ఒకసారి ఎంటర్ అవుతుంది. అలా ఎంటర్ అయిన 2 సినిమాలు ఉన్నాయి ఇప్పటివరకు ఇండియన్ చరిత్రలో. ఫస్ట్ త్రిబుల్ ఆర్ ఉంది నెంబర్ 1 స్థానంలో 224 కోట్లతో. నెక్స్ట్ బాహుబలి 2 214 కోట్లతో రెండవ స్థానంలో ఉంది. ఇక వాటిలన్నిటిని దాటుకొని పుష్పరాజ్ తగ్గేదేలే అని 294 కోట్లు ఫస్ట్ డే కలెక్ట్ చేస్తే, ఫోర్త్ డే సండే 208 కోట్లు కలెక్ట్ చేసి కని విని ఎరగని నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు రెండు రికార్డులు డబల్ సెంచరీ 2 times సాధించాడు. ఇప్పటిలో ఈ డబల్ సెంచరీ కొట్టాలంటే మరి ఎవరి వల్ల అవుతుందో నాకు తెలియదు కానీ బాహుబలి 3 రావాలా, లేదంటే కల్కి 2 కొడుతుందా, సలార్ 2 కొడుతుందా, లేదంటే ఎన్టీఆర్ గారితో తీయబోయే ప్రశాంత్ నీల్ గారి సినిమా అది క్రాస్ చేస్తుందా, లేకపోతే వార్ 2 క్రాస్ చేస్తుందా, మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా హిస్టరీలు ఉన్నాయి, చాలా రికార్డులు ఉన్నాయి. పేటిఎం రికార్డు ఆల్ టైమ్ రికార్డు, ఇది బుక్ మై షో ఆల్ టైమ్ రికార్డు, Day 1 కలెక్షన్ ఆల్ టైమ్ రికార్డు, అడ్వాన్స్ బుకింగ్ ఆల్ టైమ్ రికార్డు, Day 3 ఆల్ టైమ్ రికార్డు, Day 4 ఆల్ టైమ్ రికార్డు, Day 5 ఆల్ టైమ్ రికార్డు, Day 6 ఆల్ టైమ్ రికార్డు.